జనసేన పార్టీ తరఫున అనేక నెలలుగా తను లేఖల ద్వారా వారికి అనేక సూచనలు ఇస్తూ కాపుకు సంబంధించినటువంటి నాయకుల్ని, కాపు వర్గానికి సంబంధించినటువంటి అనేక మంది ప్రజలందరినీ కూడా పరోక్షంగా వారికి అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి హరిరామ జోగయ్య గారు నిన్ననే మరొక లేఖని సంధిస్తూ అనేక అంశాలు దానిలో పొందుపరచడం అనేది చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఒకసారి చేయాలనేటటువంటి ఆశ కలిగింది. సో దీని ద్వారా కొన్ని వాస్తవాలను ఒకసారి మనం ఒకసారి మననం చేసుకుందాం. వీటిలో హరిరామ జోగయ్య గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా సహేతుకమైనటువంటి మాటలుగానే మనం వాటిని పరిగణిద్దాం. వారి యొక్క ఆలోచన కానీ వారి యొక్క కోరిక కానీ రాష్ట్రంలో అనేక కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ముఖ్యమంత్రులుగా అయినారు. అదే రకంగా యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయి వరకు కూడా కొన్ని కులాలు ఎదిగినాయి. సో ఆ కులాలు ఎదిగినటువంటి దాంట్లో ఎక్కువ సంఖ్య కలిగినటువంటి కాపులు మాత్రం ఆ స్థితికి చేరుకోలేదు. అందుచేత వెనుకబడినటువంటి కులాల సంబంధించిన వ్యక్తులు, కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా బలహీనులు. అందుకని వీరందరూ కూడా ఎదగాలి అనేటటువంటిది ఏదైతే హరిరామ జోగయ్య గారి యొక్క ఆలోచన ఉందో తప్పనిసరిగా దానికి మనం అందరం కూడా మద్దతు తెలియజేయాల్సిందే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక సెలక్షన్స్ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఫలానా ఏరియాలో ఉండేటటువంటి అధిక సంఖ్యాకులు ఏ కులంలో ఉంటే వారిని ఎంకరేజ్ చేసేటటువంటి ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, దేశమంతా కూడా భారతదేశంలో కుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో హరిరామ జోగయ్య గారు ఆ రకంగా కోరుకోవటం అనేటటువంటిది దాన్ని మనం ఖచ్చితంగా అభినందించాలి. అయితే దానిలో వారిలో ఉన్నటువంటి ఒక తేడా ఏంటంటే కాపు వర్గానికి సంబంధించినటువంటి వారు జనసేనకు సంబంధించినటువంటి కాపు వర్గాన్ని మాత్రమే ఎంకరేజ్ చేయాలనేటటువంటి వారి ఆలోచన ఏదైతే ఉందో అది 100కి 100% అది హర్షించేది కాదు, ఆమోదించేది కాదు అనేటటువంటిది వాక్యం మనం చెప్పాలి. ఇవాళ మన వైసీపీ పార్టీలో కానీ గడిచినటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీలో కానీ అనేక మంది కాపు వర్గానికి సంబంధించిన నాయకులు రిప్రజెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అయితే 2014 సంవత్సరంలో ఆ నినాదంతోనే వారు అధికారంలోకి వచ్చారు. ఒక పక్క కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తానని ప్రామిస్ చేశారు కూడా. అదే రకంగా పవన్ కళ్యాణ్ ఊగిపోతూ జగన్మోహన్ రెడ్డి గారిని అసలు అధికారంలోకి రానివ్వను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పంచన చేరారు. సో ప్రపంచంలో ఎక్కడా కూడా రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కనీసం ఒక్క స్థానంలో కూడా కంటెస్ట్ చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజకీయ పార్టీగా జనసేన చరిత్రలోకి ఎక్కింది. దాన్ని మనం పవన్ కళ్యాణ్ గారు హర్షించాలి. మరి ఆ రోజున జనసేన పార్టీ పెట్టినప్పుడు మీరు యాచించే స్థాయిలో ఉన్నారా, శాసించే స్థాయిలో ఉన్నారా అన్నమాట హరిరామ జోగయ్య గారు అడగలేదు. సో తప్పనిసరిగా వారు యాచించే స్థాయిలోనే ఆ రోజున కార్యక్రమాలు చేశారు. సో అదే లేఖలో వారు మాట్లాడుతూ చిరంజీవి గారు ఒక ప్రయత్నం చేశారు, కానీ అర్ధాంతరంగా కొన్ని కారణాల వలన వారు వెళ్ళిపోయినారని చెప్పి రాశారు. సో ప్రపంచం అంతా తెలుసు, వారు కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి అయినారు. తర్వాత వారికి సంబంధించినటువంటి అనేక మంది మంత్రులు కూడా అయినారనేటటువంటి మనం చూసాం. సో ఇప్పుడు కూడా వైసీపీ పార్టీలో అనేక మంది ఆళ్ల నాని గారు అయితే ఇక్కడ ఖచ్చితంగా వారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేశారు. సో కాపు వర్గానికి ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా అత్యంత గౌరవం కల్పించిందని అంటే అది వైసీపీ పార్టీకి సంబంధించింది అని మనం ఖచ్చితంగా చెప్పాలి. ఇవాళ మన తూర్పుగోదావరే కాదు, మనం ఉత్తరాంధ్రలో కనుక చూస్తే బొత్స సత్యనారాయణ గారు అదే వర్గానికి సంబంధించిన వారు. సో వారికి సంబంధించినటువంటి అనేక మంది వాళ్ళ అసెంబ్లీలో మంత్రులుగా చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. ఇవాళ అసెంబ్లీ సభ్యులుగా ఉన్నారు. అదే రకంగా విశాఖపట్నం జిల్లాలో గుడివాడ అమర్నాథ్ గారు అదే వర్గానికి సంబంధించిన వ్యక్తి, మంత్రిగా ఉన్నారు వారు. సో కన్నబాబు గారు మొన్నటిదాకా మంత్రిగా చేసినటువంటి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఉన్నటువంటి కాపు నాయకుడు. అదే రకంగా రాజానగరం నుంచి ఉండేటటువంటి మన జక్కంపూడి రాజా కానీ, నిడదవోలు నుంచి ఉన్నటువంటి శ్రీనివాసులు నాయుడు గారు కానీ, లేదా ఇవాళ కొత్తగా మనం వైసీపీ ఇచ్చినటువంటి వ్యక్తులు కానీ అనేక మంది కాపు నాయకులు ఉన్నారు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కొట్టు సత్యనారాయణ గారు కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో ఇవాళ అంబటి రాంబాబు గారు చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి. సో హరిరామ జోగయ్య గారు కాపు వర్గానికి సంబంధించిన
జనసేన నాయకులు వస్తే మాత్రమే మనం శాసించే స్థితికి వస్తామనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో దానిలో హర్షణీయం కాదు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళొచ్చారు. దాదాపు 10 రోజులు కంప్లీట్ అయినాయి. వారు అమిత్ షా గారి కాళ్ళకి దండం పెట్టినారా, చేతులు పట్టుకున్నారా, లోపల ఏం జరిగిందన్నది ఎవరు చూడలేదు. కానీ మొత్తానికి ఇంతవరకు కూడా అమిత్ షాతో వారు ఏ రకమైన చర్చలు జరిపారు, అమిత్ షా గారు ఏ సమాధానం చెప్పారు అనేటటువంటి మాట చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు. 39-40% నా దగ్గర ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేటటువంటి వ్యక్తి కేవలం 1% కూడా ఓట్ బ్యాంక్ లేనటువంటి భారతీయ జనతా పార్టీతో ఏ ప్రయోజనాలు ఆశించి మీరు కంక్లూజన్కి వచ్చారో చెప్పాలి. అదే రకంగా రాత్రికి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరబోతున్నారు, తెల్లారి మార్నింగ్ వచ్చేటప్పుడు సెపరేట్ ఫ్లైట్లో వెళుతున్నారు. 10 రోజులైనా కూడా కనీసం ఢిల్లీ వైపు కన్నెత్తి చూసేటటువంటి సాహసం చేయలేకపోయినారు పవన్ కళ్యాణ్ గారు. ఏం జరిగిందో ప్రజలకు చెప్పరు. మేము ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటాం అనే మాట తప్పిస్తే ఎన్నికల ముందు ఏ రకమైనటువంటి క్లారిటీ ఇవ్వనటువంటి వ్యక్తులు ఒక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు అనేటటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లో హర్షణీయం కాదు. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అనేటటువంటి మాట మాట్లాడినారు హరిరామ జోగయ్య గారు. ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు సంబంధించిన వారికి చాలా పెద్దపీట వేయడం జరిగింది. అనేక మంది రాజ్యసభ సభ్యులైనారు, పార్లమెంటు సభ్యులైనారు, మంత్రులైనారు, డిప్యూటీ ముఖ్యమంత్రులైనారు. సో అనేక సందర్భాల్లో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు రాజకీయ పరంగాను ఆర్థిక పరంగాను చాలా సంతృప్తులుగా ఉన్నారు. అందుకే కృష్ణయ్య గారి నాయకత్వంలో ఉండేటటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రాష్ట్ర దేశ అసోసియేషన్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టు చేయాలని చెప్పి తీర్మానాలు కూడా చేసినారు. సో అందుచేత ఇవన్నీ కూడా శాసించే స్థాయికి చేరాలి అని అంటే పవన్ కళ్యాణ్ రీతిలో తెలుగుదేశాన్ని యాచించే స్థితిలో ఉండటానికి వీల్లేదు. ఇవాళ లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్తూ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రే కాదు డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా ఇవ్వమని ఖరాఖండిగా చెప్పేసినారు దాంట్లో. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా అవమానాన్ని భరిస్తూ అక్కడ ఉండి వారేదో అద్భుతమైనటువంటి విప్లవం పట్టుకొస్తారని కనుక హరిరామ జోగయ్య గారు చెప్పేటటువంటి ప్రయత్నం చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు విశ్వసించరు. ఇవాళ కాపు వర్గానికి చాలా అత్యంత గౌరవం ఇస్తూ ఆ వర్గాన్ని ఆర్థిక పరంగా ముందుకు తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేసేటటువంటి ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఒకే ఒక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మోసం చేయలేదు. సో వారికి ఇచ్చేటటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ స్టేటస్ని ఇస్తానని మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే రకంగా వారి మీద అనేక ఆరోపణలు చేశారు ఇదే హరిరామ జోగయ్య గారు హోమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో. బట్ ఇవాళ ఇది నాతో కాదు, ఈ బ్యాక్వర్డ్ స్టేటస్ ఇవ్వటం అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క అధీనంలో ఉండేటటువంటి అంశమని చాలా ఖరాఖండిగా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో అంచేత వర్గాన్ని ఏ వర్గాన్ని కూడా ఎటువంటి మాటలతో మోసం చేయకుండా అనవసరమైనటువంటి వాగ్దానాలు చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటటువంటి వ్యక్తి ఇవాళ దాదాపుగా 20 మంది కాపు నాయకులు వైసీపీ ప్రభుత్వంలో అత్యంత గౌరవం తీసుకుంటూ అత్యంత గౌరవాన్ని పొందుతున్నటువంటి వ్యక్తులుగా మనం చూడాలి. అంచేత కాపు వర్గంలో ఉన్నటువంటి ఎవరూ కూడా ఏ రకంగా కూడా నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులే అనేటటువంటిది లేదు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి సరెండర్ అయినటువంటి పార్టీగా కేవలం తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలని పరిరక్షించడానికి మాత్రమే జనసేన పార్టీ ఉందనేటటువంటిది చాలా సుస్పష్టంగా తెలుస్తోంది. ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కంటెస్ట్ చేస్తారో తెలియదు, ఏ నియోజకవర్గాలు అడుగుతారో తెలియదు, ఎక్కడి నుంచి ఎవరెవరిని నిలబెడతారో తెలియదు. వారి దగ్గర ఎవరూ కూడా పేరెన్నికల నాయకులు లేరు. సో వేరే పార్టీల నుంచి ముఖ్యంగా వైసీపీ పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మాత్రమే క్యాండిడేట్స్గా నిర్ణయించేటటువంటి పరిస్థితిలో ఉన్న వారు ఇవాళ హరిరామ జోగయ్య గారు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఇవన్నీ కూడా జనసేన పార్టీకి అన్వయించడానికి వీల్లేదు. యాచించేటటువంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ చేస్తున్నారు. ఎన్నికల తర్వాత కూడా వారు యాచించే స్థితిలోనే ఉంటారు తప్పిస్తే శాసించే స్థితిలో లేరు. నిజంగా కనుక శాసించే స్థితిలో ఉంటే ఇప్పటికైనా సమయం మించిపోయేది లేదు. 175 నియోజకవర్గాల్లో జనసేన కనుక కంటెస్ట్ చేస్తే ఇప్పటికంటే ఎక్కువ గౌరవం వచ్చేటటువంటి వ్యక్తి ఏదైనా సరే హరిరామ జోగయ్య గారు. వారు కనుక 175 నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేయమని సలహా ఇస్తే అది మాత్రమే కాపు వర్గానికి సంబంధించినటువంటి ఒక అత్యంత గౌరవనీయమైనటువంటి సలహాగా మనం అనుకోవాలి తప్పిస్తే ఇవాళ ఆ వర్గానికి సంబంధించినటువంటి నష్టం ఏం జరగలేదు. వైసీపీ పార్టీలో అనేక మంది
ఆ వర్గంలో ఉండేటటువంటి అనేక మంది ప్రజల యొక్క ఆర్థికపరమైనటువంటి పరిరక్షణని, రాజకీయపరమైనటువంటి పరిరక్షణ చేయడానికి వైసీపీ పార్టీలో అనేక మంది కాపు నాయకులు ఉన్నారనేటటువంటిది చాలా సుస్పష్టంగా మనం గమనించాలి.